ఆయనకు మాత్రమే అధికారం. ప్రభుత్వాలకు అధికారం, రాజకీయాలకు అధికారం లేదు, సైనికులకు అధికారం లేదు. ఆయనను సమాధిలోనే ఉంచినటువంటి అధికారము ఏ మనుషునికి లేదు. ఆయన చెప్పాడు 3వ దినాన తాను లేస్తానని. చెప్పినట్టే అని నిశాడు. ఈ లోకంలో కూడా నివసించిన చాలా మంది మేము 3 రోజులకి 4 రోజులకి లేస్తామన్న వాళ్ళు కూడా ఉన్నారా లేదా? కొంతమంది లేస్తామన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళెవరు లేవలేదు, వాళ్ళెవరు లేవలా. గొప్పవారు, సామంతులు, దేవతలు అన్నటువంటి వారు మేము కూడా లేస్తాం అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళెవరు ఏం చేయలేపారు? లేవలేదు. బికాజ్ దే హ్యావ్ నో పవర్ ఓవర్ ద డెత్. వారికి మరణము మీద వారికి అధికారం లేదు. ఏమండి, నీవు లేపబడాలి అంటే నీకేముండాలి? మరణం మీద ఏముండాలి? మరణం మీద అధికారం ఉండాలి. ఒక వ్యక్తి చనిపోయినా లేపబడాలి అంటే అతనికి మరణం మీద ఏముండాలి? అధికారం ఉండాలి. కనుక ఈ లోకంలో మరణం మీద అధికారం కలిగిన వాడు ఏ మనుషులైనా ఉన్నాడా? వాళ్ళు చనిపోయారే కానీ ఎక్కడితో ముగించబడ్డారు తెలుసా? వాళ్ళ మరణముతోనే వాళ్ళు ముగించారు. మనం కూడా యేసు క్రీస్తు వారి కనుక సమాధి నుండి లేపబడకపోతే మన భక్తి ముందుకు వెళ్ళేది. మనం కూడా ఒక చోట ఆగిపోవాల్సి వచ్చేది. మన భక్తి కూడా ఒక చోట నియంత్రించబడేది. మనం కూడా నిరీక్షణ లేని వారు వలె బ్రతికేవారం మనం కూడా. కానీ మన భక్తి అటువంటిది కాదు. ఎందుకంటే మన ప్రభువు మరణమును జయించినవాడు. He has the power over the death. ఆయనకు మరణము మీద అధికారం ఉంది. మరణము మీద అధికారం. నా ప్రియమైన సోదరులు, దేవుని ప్రజలమైన మనం తెలుసుకోవాల్సిన ఒక వాస్తవం, మనకును మన ప్రభువునకును మన ప్రభుని దేవుడుగా కలగనటువంటి మనుషులకును గొప్ప వ్యత్యాసం ఏంటంటే వారి దేవతలు, వారి దేవుళ్ళు, వారందరూ కూడా ఎక్కడి వరకు వెళ్ళి ఆగిపోయారు? సమాధి వరకు వెళ్ళి ఆగిపోయారు. They are just gone into the pit. వారు కేవలం సమాధిలోకి వెళ్ళి మాత్రమే అక్కడతో వారి జీవితాలు ముగించబడ్డాయి. పాపం వెయిట్ చేశారు 2 దినాలు, 3 దినాలు, 6 దినాలు, 8 దినాలు, అయ్యో ఎన్నో దినాలు వెయిట్ చేశారు. కానీ వాళ్ళు ఏమలేదు, వాళ్ళు లేవలేదు. ఏమండి, వాళ్ళు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి పారేశారు. కానీ మన ప్రభు అటువంటి వాడు కాదు. ఏమండి, వాళ్ళు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి పారేశారు. కానీ మన ప్రభు అటువంటి వాడు కాదు. ఆయన సమాధిలోకి వెళ్ళి చెప్పినట్టుగానే 3వ దినాన లేచిన మహాప్రభు ఆయన. He has the power. ప్రియమైన సోదరి కనుక అనేకులు యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయబడ్డారంటే మొదట మరణమును జయించడానికి. అంటే ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఆయన మరణపు ముళ్ళును విరవడానికి సిలువ. మరణమునకు ఆయన మీద ఎటువంటి అధికారం లేదు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు మరణము ఇక ఆయన మీద ఎటువంటి ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. మరణమునకు ఆయన మీద ఎటువంటి ప్రభుత్వము లేదు. There is no rule to the death over Christ. యేసు క్రీస్తు వారి మీద మరణమునకు ఎటువంటి అధికారము లేదు. పాతాళములో ఆయన దేహము ఎన్నడికి కుళ్ళు పట్టడానికి వీలు లేదు. నా ప్రియమైన సోదరి సోదరులారా, పితరులెందరో పాతి పెట్టబడ్డారు,
పితరులు ఎందరో చనిపోయారు, పితరులు ఎందరో సమాధిలో కుళ్ళిపోయారు. కానీ యేసు క్రీస్తు వారు మాత్రము సమాధిలో ఆయన దేహము కుళ్ళిపోలేదు. He has the power over the dead. మరణమును మింగివేయడానికి, మరణమును ముళ్ళను విరవడానికి, మరణం యొక్క భయము నుండి మనలను విడిపించడానికి యేసు క్రీస్తు వారు ఆయన శిలువ మరణము గుండా వెళ్ళిన యేసు క్రీస్తు వారు పాతి పెట్టబడి ఏం చెప్పారు? ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. కనుక 3వ దినాన తిరిగి లేచుట ద్వారా ప్రజలందరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే మరణమునకు ఆయన మీద ఎటువంటి అధికారము. నా ప్రియమైన సోదరి, సాతానుడు మనకి ఇచ్చినటువంటి ఒకే ఒక భయం ఏంటిది అండి? మరణ భయం, మరణ దాస్యం, మరణం యొక్క బలము గలవాడు ఎవరు అని ఎప్పుడు రాసిన పత్రిక మనం చదువుతాం కదా. చూడండి వాక్యంలో, మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమాయే, మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమాయే, మరణపు మల్లును విరచి యేసువను మరణపు మల్లును విరచి యేసువను అతలములపై అధ్యాయం 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడు, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును అండర్లైన్ జీవిత కాలమంతయు. ఏమండి, మనుషునికి జీవిత కాలం ఏముంది? జీవిత కాలమంతయు మరణ భయం ఉంది, మరణ దాస్యం ఉంది. మరణం భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. యేసు క్రీస్తు నీ వలనే నా వలనే రక్తమును మాంసమును ధరించుకుని వాడిగా రక్షకునిగా ఈ లోకములో జన్మించడానికి గల రహస్యం ఏంటంటే మనుషునికి జీవిత కాలం ఏముంది? నా ప్రియమైన సోదరి, నా యందు విశ్వాసం నుంచి చనిపోవాడు, మా యందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినను, ఏమండి, నా యందు విశ్వాసం నుంచి వాడు చనిపోయిన ఏమవుతాడట? బ్రతుకుతాడండి. అయ్యో, అపవాది ప్రతి మనుషునికి ఒక భయం పెట్టింది. ఏంటిది? ప్రతి మనుషునికి ఒక భయం పెట్టింది. ఏ భయము? మరణ భయము. జీవిత కాలము మనుషులు ఒక దాస్యంలో ఉన్నాడు, ఒకడికి దాసత్వం చేస్తున్నాడు, ఒకడి దగ్గర దాసుడిగా బ్రతుకుతున్నాడు, దాసురాలా బ్రతుకుతున్నాడు. దేనికి? అపవాది. ఎందుకని? వాడు ఎప్పుడు దేంతో ముందుతున్నాడు? మరణము. కానీ యేసు క్రీస్తు వారి యొక్క మరణము ద్వారా ఏమైంది? ఏమండి, యేసు క్రీస్తు వారి యొక్క మరణము ద్వారా ఏమైంది? యేసు క్రీస్తు వారి యొక్క పునరుత్థానము ద్వారా ఏమైంది? మరణపు యొక్క ముల్లు ఇచ్చబడింది. ఆయన ఇక సమాధిలో లేడు. He is not dead. He is not the dead. The God is the God of living. ఆయన
చనిపోయిన వాడు కాదు. ఆయన ఒక్క మారే చనిపోయి మళ్ళా ఏం చేయబడ్డాడు? ఆయన లేపబడ్డాడు. Why are you looking at the grave? మీరు సమాధిలోకి ఎందుకు చూస్తున్నారు? మీరు సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు? అమ్మా, ఎవరి కొరకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు? చదువుతారా వచనం? నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టే లేచి. ఎవరు ఏడుతుంది? మగ్దలేని. People are searching God in the grave. మనుషులు సమాధిలో వెతుకుతున్నారు. ఆయన సమాధిలో లేడు. Because he is not the God of the dead, he is God of living. ఆయన చనిపోయిన వాడు కాదు. ఆయన మృతిని జయించి తిరిగి లేచినవాడు. ఇక మరణ భయం లేదు. మరణ భయం నుండి మనం విడిపించబడ్డాం. మరణ దాస్యము నుండి బయటకు వచ్చేసాం మనం. ఆయన ఎందు విశ్వాసం వచ్చిన వాడు చనిపోయిన మరలేమవుతాడు అంటే పాతాళమునకు ఎటువంటి అధికారం, పాతాళమునకు ఆ వ్యక్తిని తనతో ఉంచుకునే అధికారం లేదు. తన స్వాధీనములో ఉంచుకునే అధికారం లేదు. ఆయన పునరుత్థానం అన్న నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే మరణమునకు మన మీద ఎటువంటి అధికారం లేదు. మరణమునకు మన మీద ఎటువంటి అధికారం లేదు. మనం ఆయన లేపబడినని మనం నమ్మిన మనము అలాగే లేపబడుతున్నాం. అంటే మనం నమ్మినట్లయితే మనం కూడా ఒకనొక దినాన్ని ఏమవుతాం? మనం కూడా ఏమవుతాం? సమాధిలో మిగిలిపోతామా? ఆ పేమెంట్ సర్వీస్ సమాధుల చుట్టూ తిరుగుతా ఉన్నాడు కొంతమంది. అక్కడ ఎందుకున్నాడు ఆయన? సమాధికి నీట్గా సన్నం కొట్టుకొని దాని చుట్టూ తిరుగుతున్నాం. ఆయన అక్కడ ఎందుకుంటాడు? ఆయన సమాధిలో కుళ్ళు ఉంటుంది, సమాధుల్లో వాసన ఉంటుంది, సమాధిలో పొరెలు ఎముకలు నానా బీభత్సం ఉంటుంది. అక్కడ ఆయన లేడు. ఆయన సజీవుడు. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు క్రీస్తు వారు శిలువ మరణము, యేసు క్రీస్తు వారి యొక్క సమాధి, యేసు క్రీస్తు వారి పాతిపెట్టిన విధానము, అది సమస్తము కూడా దేని కొరకంటే ఆయనను గూర్చిన ప్రవచనము యొక్క నెరవేర్పు. ఆయనను గూర్చిన ప్రవచనము యొక్క నెరవేర్పు. అపొస్తలుల కార్యములో ఈ విషయాన్ని మనం స్పష్టంగా చదువుతున్నాం. చూడండి దేవుని వాక్యములో అపొస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 27వ వచనం. యెరూషలేములో కాపురముండు వారును అయ్యో ప్రతి విశ్రాంతి దినం బైబిల్ చదువుతున్నారంట. వాళ్ళు గ్రహించలేదంట. ఆయనకు శిక్ష విధించుట చేత ఆయనకు మరణమునకు తగిన హేతువేమీ లేకపోయినా ఆయనను చంపవలనని వారు పిలాతును వేడుకొన్నారు. నా ప్రియమైన సోదరీ సోదరులారా, ప్రభుని చంపడం ఎవరి వల్ల కాదు. ప్రభుని ఆయన అంటాడు కదా, నేను మీతో కూడా దేవాలయంలో అనేక సార్లు మీకు బోధ చేస్తా ఉన్నా, ఎన్నో సార్లు మీ ముందే నేనున్నా, అయినను మీరేం చేయలేకపోయారు, నన్ను పట్టుకోలేకపోయా. కానీ ఇప్పుడు మీ ఈ గడియ వచ్చింది. ఎందుకంటే ఇది అంధకార సంబంధమైన అధికారమై ఉన్నది కనుక ఈ గడియలో మీరు నన్ను పట్టుకుంటున్నారు. ప్రభుని హింసించడం, చంపడం, ఆయన సిలువ వేయడం అనేది ఎవరి వల్ల కాదు. నిజమండి, ఎవరి వల్ల కాదు. ఒకవేళ ఆయన బలహీనుడై ఆయనకు సామర్థ్యత లేని స్థితిలో ఉంటే ఆయన అన్నాడు, నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన పరలోకం నుండి మహాసైన్యముల క్రిందికి పంపగలడు అని చెప్పాడు. కానీ అటువంటి భౌతికమైన పోరాటం కూడా ప్రభు చేయాలన్న ఉద్దేశం ఆయనలో. కారణం ఏంటి? ఆయన చనిపోవడం, ఆయన పాతి పెట్టబడడం, ఆయన మరణమును జయించి తిరిగి లేపబడడం,
అది ప్రవచనం యొక్క, ఇట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ ఆఫ్ గాడ్. ఆయన లేఖనముల ప్రకారము సమాధి చేయబడి, లేఖనముల ప్రకారము పాతి పెట్టబడి, లేఖనముల ప్రకారమే ఆయన ఏమయ్యాడు? లేపబడ్డాడు. ఏమండి? కొరింథీ 1:15 అధ్యాయంలో మనం చూసాం కదా, ఆయన లేఖన ప్రకారమే లేపబడెను. ఆయన లేఖన ప్రకారమే లేపబడెను. ఇట్ ఇస్ జస్ట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క లేఖనముల యొక్క నెరవేర్పు కొరకే ఆ విధముగా చేయవలసి వస్తుంది. తన తండ్రి చిత్తమును నెరవేర్చాడు ఆయన. ఓ మనిషి కుమారుడు, ఓ పాపులు ఈ లోకములో పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయుటకే ఆయన లోకానికి వచ్చాడు. నశించుచున్న దానిని వెతికి రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు పునాంగీకారమునకు యోగ్యమైనది. నా ప్రియమైన సోదరి సోదరుడా, అందుకే యోహాను అన్నాడు, అదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. The one who is bearing the sin of the world. మనుషుల యొక్క పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ఈ లోక పాపమును మోసుకోవడానికి ఆయన లోకానికి వచ్చాడు. అందుకే మనందరి దోషము ఆయన మీద మోపబడింది. ఇట్స్ a fulfillment of the prophecy. లేఖన ప్రకారము మృతి నొంది, లేఖన ప్రకారము పాతి పెట్టబడి, లేఖన ప్రకారం లేపబడకపోతే ఏమవుద్ది? వాక్యము నిరర్థకం అవుతుంది. వాక్యము ఫెయిల్ అయిపోతుంది. దేవుని మాట ఏమవుతుంది? అసత్యం అవుతుంది. అందుకే దేవుడు ఏం చేశాడు? తన కుమారుడు చంపబడి పాతి పెట్టబడి సమాధి చేయబడిన తరువాత చెప్పబడిన ప్రకారమే 3వ దినాన ఎంచబడ్డాడు. యోనా 3 దినములు చేప కడుపులో ఉంది. 3వ దినాన ఏమయ్యాడు? అర్థమైందా? నా ప్రియమైన సోదరీ సోదరుడా, ఇట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ. దేవుని యొక్క లేఖన ప్రకారము ప్రభు కనుక ప్రభు లేపబడడం కూడా ఇది లేఖన ప్రకారమే. అండి, ఆయన లేపబడింది కూడా ఎలాగో లేఖన ప్రకారం, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారం, వాక్య క్రమ ప్రకారమే ఆయన చెప్పినట్టుగానే ఆయన ఏం చేశాడు? ఆయన లేపబడ్డాడు. ఒకవేళ ఆయన చెప్పినట్టు కనుక లేపబడకపోతే ఈనాడు అనేక మంది ఏం చేసేవాడు సార్? ఆయన చెప్పాడు, మిగిలిన వాళ్ళలాగా ఆయన కూడా చెప్పాడు, లేపబడలేదు. ఎవరి గాడ్ ఇస్ సో గ్రేట్. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మరణము, ఆయన యొక్క సమాధి, ఆయన పునరుత్థానము అన్నీ కూడా ఏ విధముగా? లేఖన ప్రకారం. 3వది, ఆయన పునరుత్థానము ఎందు నిమిత్తం అంటే అనేకుల యొక్క కన్నులు తెరవడానికి. అనేకుల యొక్క కన్నులు తెరవడానికి, టు ఓపెన్ ఐస్. ప్రభు అనేకుల కన్నులు తెరవడానికే ఆయన తిరిగి లేచారు. తెలుసా నీకు? తోమా దగ్గరికి వెళ్ళాడు. తోమా అన్నాడు, నేను ఏది పెట్టి చూస్తే గాని ఆ మేక్ సరిగ్గా కొట్టుకుందో లేదో నేను చూస్తే గాని నమ్మనన్నాడు. ఆ పక్కలో పొడిచింది కరెక్ట్గా పొడిచాడో లేదో నేను చూస్తే కానీ నేను నమ్మనంట. ఒకేసారి మరలా ప్రభు దిగొచ్చాడు. తోమా ఇట్లా, తోమాను పిలిచా, నా చేతిలో నువ్వు వేలు పెట్టి చూడు, నా ప్రక్కలో నువ్వు వేలు పెట్టి చూడు. నా ప్రియమైన సోదరి తోమా కన్నులు ఎంచబడ్డాయి. God opened his eyes. ప్రభు యొక్క పునరుత్థానం మనకు ఎందుకు అవసరం తెలుసా? మన కన్నులు తెరవబడాలి.
యు నీడ్ టు ఓపెన్ యువర్ ఐస్. ఇంకా నీ యొక్క అంధత్వపు పొరలు ఇంకా రాలేదు. యు కెనాట్ సీ గాడ్ ప్రాపర్లీ. యు మే సీ ద గాడ్, యు కెన్ సీ ద క్రైస్ట్ ఆన్ ద కాల్వరీ. ప్రభుని నువ్వు శిలువ మీదే చూడగలవు, కానీ ఖాళీ సమాధిలో నుంచి వచ్చిన యేసుని మాత్రము చూడలేని స్థితిలో ఉండొచ్చు. చాలా మంది యేసు ప్రభు వారిని శిలువ మీదే చూడగలరు. ఏమండి, ప్రభు వారిని చాలా మంది ఎక్కడ చూడగలరు? శిలువ మీదే చూడగలరు. కానీ ఎప్పుడు వాళ్ళు వాళ్ళ మెడలో వాళ్ళ ఏళ్ళలో అన్ని చోట్ల ఏం కనపడుతుంది? శిలువ మీద ఉండేసే కనపడుతుంది. మరి వేర్ ఈస్ ద గాడ్ హూ రిసరెక్టెడ్? ఎప్పుడు కనబడతాడు ఆయన? సజీవుడైన క్రీస్తు సమాధిలో నుంచి బయటికి వచ్చిన వాడు, సజీవుడిగా లేపబడిన వాడు, ఆ ఖాళీ సమాధిలోంచి బయట నిలబడిన యేసుని నువ్వు ఎప్పుడు చూడగలవు? ఈనాడు చాలా మంది ఆ శిలువ మీద ఎలాడుతున్న యేసు వైపే చూస్తారు, కానీ పునరుత్థానుడైన యేసుని చూడలేదు. మరణించిన, చనిపోయిన, తలవాల్చిన యేసు వైపే చూస్తున్నావేమో. కాదు, యువర్ గాడ్ ఈస్ నాట్ స్టేయింగ్ దేర్. ఆయన అక్కడ లేడు. ఒకవేళ సమాధిలో చూస్తున్నావేమో, సమాధిలో కూడా లేడు. సమాధిలో నీకు కనపడ్డు. సమాధిలో నువ్వు చూడాల్సిన అవసరమే లేదు. సమాధి దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. బికాస్ యువర్ గాడ్ ఈజ్ రిసరెక్టెడ్ గాడ్. ఆయన లేపబడిన దేవుడు, సజీవుడైన క్రీస్తు.